కార్తీక దీపం 2 ఆగస్టు 13వ తేదీ 435వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపతో తన కన్న తల్లి సుమిత్ర ప్రేమగా మాట్లాడిందని పొంగిపోతుంది. ఇన్నాళ్లు తనపై కోపంగా ఉందని, ఇప్పుడు మొత్తం పోయిందని సంతోషిస్తుంది. ఇక వెంటనే వాళ్లందరికీ టీ కాఫీలు పెట్టడానికి కిచెన్లోకెడుతుంది. ఇక సుమిత్ర మాత్రం కాంచనతో ప్రత్యేకంగా మాట్లాడడానికి గదిలోకి వెడుతుంది. ఆ తర్వాత సుమిత్ర వదిన వచ్చి దీప, కార్తీక్ బాబుల పెళ్లికి ఒప్పుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది. కాని సుమిత్ర మాత్రం తనకస్సలు సంతోషంగా లేదని అంటుంది. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నీ చిరునవ్వే చెబుతోంది. కాని నేను లోపల ఎంత బాధను దాచుకున్నానో నీకు తెలుసా వదినా అని సుమిత్ర కాంచనను ప్రశ్నిస్తుంది. సుమిత్ర అడిగిన ప్రశ్నకు కాంచన షాక్ అవుతుంది. అంటే కార్తీక్ బాబు, దీపల పెళ్లి నీకిష్టం లేదా? దీపను నువ్వు క్షమించలేదా అని తిరిగి ప్రశ్నిస్తుంది. దీపను కార్తీక్ బాబు మళ్లీ పెళ్లి చేసుకోవడంలో నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కాని నేను ఎంతో బద్ధ శత్రువుగా భావించే దీపకు తల్లిగా ఉండడం అనేది అస్సలు నచ్చడం లేదు. దీప చేసిన పనికి ఈ జన్మలో క్షమించను. అసలు దీపకు క్షమాపణ అంటూ ఉండదని బదులిస్తుంది. దాంతో కాంచన బాధపడుతుంది. ఏదైనా గుడిలో వాళ్లను పెళ్లి చేసుకోమను, అందుకు మమ్మల్నొచ్చి అక్షంతలు వేయమంటే సరిపోతుంది అని సుమిత్ర అంటుంది. నువ్వే గది నుంచి బయటకొచ్చాక ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలని అంటుంది. కాని అదే సమయంలో జ్యోత్స్న వచ్చి, లేదు మమ్మీ, ఈ పెళ్లి ముందు అనుకున్నట్టుగానే జరగాలి. దీపకు నువ్వు తల్లిగానే ఉండాలని అంటుంది. నాకోసం నువ్విది చెయ్యాలని, లేకుంటే నేను జీవితాంతం దోషిగా మిగిలిపోతాను అని నచ్చజెప్తుంది. దాంతో సుమిత్ర సరేనంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 14వ తేదీ 436వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, కార్తీక్ బాబు, దీపలకు మళ్లీ పెళ్లి చేయడానికి అయ్యగారిని పిలిచి వెంటనే ముహూర్తాలు పెట్టించేందుకు సిద్దమవుతారు. ఈ సందర్భంగా అయ్యగారొచ్చి పలు ముహూర్తాలను చెప్తాడు. ఇక దగ్గరలోని ముహూర్తాన్ని ఖాయం చేస్తారు. దాంతో కార్తీక్ బాబు, దీప, దశరథ్ ఆనందంలో మునిగి తేల్తారు. కాని జ్యోత్స్న మరో మెలిక పెడుతుంది. నాకొక సందేహం ఉంది అని అంటుంది. అసలు కళ్యాణం ఎలా జరిపిస్తారని అంటుంది. దాంతో కాంచన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. పెళ్లికొడుకు, పెళ్లికూతురుకు పట్టు వస్త్రాలు ధరింపజేసి మంత్రోచ్చారణ మధ్య పెళ్లి జరిపిస్తారు. ఈ సమయంలో అమ్మాయి తరపున తల్లి, తండ్రి వరుడి కాళ్లు కడుగుతారు. ఆ తర్వాత అమ్మాయిని మీ ఇంటికి అప్పగిస్తున్నాం, ఇకపై మీదే బాధ్యత అంటూ వరుడు తల్లి, తండ్రికి అప్పగిస్తారని అంటుంది. ఇక కార్తీక్ బాబుకు తల్లిదండ్రులుగా అనే మాటతో ఆగిపోతుంది. ఏమైందత్తా, ఎందుకు ఆగిపోయావు అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. కార్తీక్ బావుకు తల్లి, తండ్రి ఉన్నారు కదా, అందులో బాధపడాల్సిన విషయం ఏమీ లేదు కదా అని అంటుంది. దీపకు తల్లిదండ్రులు లేరు కాబట్టి మా అమ్మ, నాన్న, సుమిత్ర, దశరథ ఆమెకు తల్లిదండ్రులుగా నిలుస్తున్నారు. కాని కార్తీక్ బావ తల్లి, తండ్రి కూడా పెళ్లిలో ఇద్దరూ ఉండాల్సిందే కదా అని ప్రశ్నిస్తుంది. దాంతో కార్తీక్ బాబు మండిపడతాడు. ఏదో పెంట చేస్తుందని అనుకున్నాను, అలాగే చేసింది అని మనసులో అనుకుంటాడు. గతంలో జరిగిన గొడవలన్నీ తెలిసి కూడా శ్రీధర్ గురించి ఎలా గుర్తు చేస్తున్నావని జ్యోత్స్నపై కార్తీక్ బాబు మండిపడతాడు. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి, పద్ధతిగా ఉంటే సరేనని చెప్పండి. పెళ్లికొడుకు తరపున తల్లి, తండ్రి లేకపోతే పెళ్లి ఆగిపోతుంది కదా తాత అని శివనారాయణను ప్రశ్నిస్తుంది. అవును, పెళ్లి ఆగిపోతుంది. భర్త పోయి భార్య ఉన్నా, భార్య పోయి భర్త ఉన్నా సంగతి వేరేలా ఉంటుంది. కాని బ్రతికున్నప్పుడు మాత్రం తప్పకుండా పెళ్లిలో ఉండాల్సిందేనని అంటాడు. లేకుంటే పెళ్లి జరిపించలేమని శివనారాయణ చెప్పి అందరూ వెళ్లిపోతారు. ఇక జ్యోత్స్న పెట్టిన మెలికకు సుమిత్ర సంతోషిస్తుంది. పారిజాతం ఎగిరి గంతులేస్తుంది. జ్యోత్స్న, నీది మాస్టర్ మైండ్ అని పొగుడుతారు. ఎక్కడ మెలిక పెట్టాలో అక్కడే పెట్టావని పొగుడుతూ ఆకాశానికెత్తుతారు. ఇక కాంచన ఇంటి నుంచి అందరూ వెళ్లిపోతారు. జ్యోత్స్న ఇచ్చిన ట్విస్ట్ కు కార్తీక్ బాబు, దీప, కాంచన, అనసూయ అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. అంతా సైలెంట్ గా ఉంటారు. శ్రీధర్ను పిలిచేందుకు మనసు రాకపోవడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అలాగే ఉండిపోతారు. ఇక అనసూయ స్పందిస్తూ, ఈ గొప్పింటి వాళ్లు ఇలాగే ఉంటారక్కయ్య, నువ్వేం బాధపడకు. వాళ్లు పెడితే కడుపు నింపుతారు, లేకుంటే కోలుకోలేని దెబ్బ కొడతారు అని అంటుంది. ఇక దీప ఆవేశంలో కార్తీక్ బాబును గుడికి వెళ్లి పెళ్లి చేసుకుందాం అని అంటుంది. కాని కార్తీక్ బాబు ఆపుతాడు. అలా ఆవేశపడకు, నువ్వు ముందు డ్యూటీకి వెళ్ళు అని చెప్తాడు. మరి నువ్వెక్కడికి వెళతావు అని ప్రశ్నిస్తుంది. నాకు కొంచెం పనుంది దీపా అని చెప్పి పంపిస్తాడు. ఇక దీపకు తన తల్లిదండ్రులతో పెళ్లి జరిపిస్తానని, లేనిపోని ఆశలు క్రియేట్ చేశానని, ఎలాగైనా సాధించి తీరాలని అనుకుంటాడు. ఇక దీప శివనారాయణ ఇంటికి పని చేసుకోవడం కోసం వెళుతుంది. అక్కడ పారిజాతం, జ్యోత్స్న అడ్డుకుంటారు. ఒక్కదానివే వచ్చావు, కార్తీక్ బాబు ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తారు. గంట లేటుగా వస్తానని చెప్పాడని అంటుంది. పర్మిషన్ ఎవరిచ్చారు అని జ్యోత్స్న అంటుంది. ఆ విషయాలన్నీ వచ్చాక ఆయన్నే అడగమని అంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది.